బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, చాలా మందిని మనం చూసుకుంటూ ఉంటే డబ్బును సంపాదిస్తారు, కానీ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉంటారు. అండ్ చాలా మందికి సంపాదించుకునే మార్గాలు తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. ఈ రోజు అయితే ఈ టాపిక్ మనం మాట్లాడుకుందాం. అసలు డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు ఏమేంటి? అదేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ సీక్రెట్స్ మీ అందరికి చెప్పబోతున్నాను. హౌ టు ఎర్న్ మనీ. ఎస్, ఐఎమ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్. ఓ చిన్న ఊర్లో పుట్టిన వాడిని, తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని, హైదరాబాద్కి బతకడానికి వచ్చిన వాడిని ఈరోజు హైదరాబాద్ని వెళ్తున్నాం. అంటే కారణం ఏంటంటే స్మార్ట్ వర్కింగ్, నాట్ హార్డ్ వర్కింగ్. స్మార్ట్ వర్కర్, హార్డ్ వర్కర్ డిఫరెన్స్ ఏంటంటే హార్డ్ వర్కర్ అవుతారు లేబర్, స్మార్ట్ వర్కర్ అవుతాడు లీడర్. సో ఏం చేయాలి? డబ్బు ఎలా సంపాదించాలి? ఇది హైదరాబాదా, విజయవాడనా, విశాఖపట్నమా, తిరుపతి, ఎక్కడైనా సరే మనీ సంపాదించాలంటే ఫస్ట్ మైండ్ వాడాలి, మాట వాడాలి, మైండ్ వాడాలి, మాట వాడాలి, మొబైల్ వాడాలి. 3. 4వది మనిషిని వాడాలి. ఈ 4 వాడితే 5వది మనీ వస్తుంది. మైండ్, మాట, మొబైల్, మనిషి వాడుకుంటే మనీ వస్తుంది. నీ మైండ్ నువ్వు వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ అంటే నా మొబైల్ నేను వాడుకోకుంటే, నా మనిషిని నేను వాడుకోకుంటే ఇంకొక మనిషి మనం వాడుకుంటాడు. దట్స్ ఇట్. నిన్ను వాడుకో, లేకుంటే నిన్ను ఇంకోళ్ళు వాడుకుంటారు. ఎవరు వాడుకుంటారంటే మైండ్ ఉన్నోళ్ళు. ఓకే. ఎవరు వాడుకోబడతారంటే మజిల్ వాడేవాళ్ళు. ఓకే. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి హు ఆర్ వర్కింగ్. మనీ సంపాదించే మార్గాలు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ చేయండి. ఎంత ఇస్తారో నాకు తెలియదు. బీటెక్ చదువుకున్న తర్వాత ఎంత ఇస్తారో నాకు తెలియదు. 50,000 ఇస్తే పెద్ద శాలరీ, మంత్లీ 50 ఇస్తే పెద్ద శాలరీ. యాజ్ అండ్ టుడే నువ్వు బీటెక్ కోసం 4 ఏళ్ళు కష్టపడ్డావు, ఎంబీఏ చేస్తే మళ్ళీ 3 years ప్లస్ 2 years 5 years కష్టపడ్డావు, నీకు 50,000 ఇస్తే చాలా గొప్ప. ఓకే, లేదు సారీ 50,000 కాదు, నాకు 5 లక్షలు కావాలి. 5 లక్షలు ఎంతమంది తీసుకుంటారో చెప్పండి. ఎంబీఏ తర్వాత, బీటెక్ తర్వాత 5 లక్షలు ఎంతమంది తీసుకుంటున్నారు? ఎన్ని లక్షల మంది చదువుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు? అంటే మన చదువుల్లో ఎక్కడ కూడా చదువుకున్నాము కానీ డబ్బెలా సంపాదించాలో నేర్చుకోలేదు. మన చదువులో A+B² చెప్పారు, బాగానే ఉంది. దాని మీ ఆన్సర్ చెప్తారా? A+B² = A² + B² + 2AB. ఎక్కడ పనికి వచ్చిందమ్మా? నేను చదువులను ఏమనట్లేదు. మనం చదువుకులో ఎలా బతకాలో తెలియదు, ఎలా ధైర్యంగా ఉండాలో తెలియదు, ఎలా డబ్బు సంపాదించాలో తెలియదు. చదువుకున్నాం, నేను చదువును తప్పు పట్టలేదు, అది అంతవరకు ఓకే. జాబ్ చేయమని చెప్తారు ఇంట్లో అందరు, ఉద్యోగం. జాబ్ చేయకుంటే పిల్లని పడేవాడు, అది పెద్ద ప్రాబ్లం. ఓకే, జాబ్ చేస్తే 1,00,000 రూపాయలు అనుకుందాం, పెద్ద సాలరీ కదా, 50,000 తక్కువ కదా. 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు ఇంటూ 12 నెలలు, 12 లక్షలు ఇంటూ 30 ఏళ్ళు కంటే ఎక్కువ పని చేయరు. అంటే 3,60,00,000 జీవితాంతం పనిచేస్తే. ఓకే, అది ఖర్చు పెట్టుకుంటే 1 రూపాయి ఖర్చు పెట్టకుంటే. ఇదే ఖర్చు పెట్టకుండా 3,60,00,000 రూపాయలతోని మనం ఉన్న ప్లేస్లో, ఈ జూబ్లీ హిల్స్ ప్లేస్లో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదమ్మా. లైఫ్ లాంగ్ కష్టపడ్డా ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనలేవంటే వాట్ ఈస్ దాట్? ఏం బతుకొని అన్నా అది కాదు. ఏదో స్మార్ట్ వర్కింగ్ ఉండాలి. పోనీ మనం ఒక 10 ఏళ్ళు పనిచేస్తాం కష్టపడి, ఓ 20 ఏళ్ళు కష్టపడతాం, ఆ కంపెనీలో 30 ఏళ్ళు కష్టపడతాం. కష్టపడిన తర్వాత ఆ కంపెనీ జాబులు పనిచేసింది మీ అబ్బాయికి ఇస్తారా, మీ అమ్మాయికి ఇస్తారా? ఇస్తారా జాబు? ఇవ్వరు. అలా వదిలిపెట్టి వెళ్ళిపోలే. సెక్యూరిటీ రోడ్ కూడా లోపల రానివ్వండి రిటైర్మెంట్ తర్వాత. అదే నీ సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సొంతంగా వ్యాపారం. నేను జాబ్ చేద్దాను, జాబ్ చేసే వాళ్ళు కావాలి, మనం పైకి రావాలంటే జాబ్ చేయండి. జాబ్ ఉంటే ఎలా ఉండాలి తెలుసా? ఐఏఎస్, ఐపీఎస్ పవర్ ఉండాలి. ఓకే, మనం ఇతను ఉన్నాడు కదా సత్యానాదెల్ల గారు. ఓకే, టాప్ ఉండాలి, పవర్ అని ఉండాలి, మనీ అని ఉండాలి. పవర్ మనీ లేకుంటే 50,000, 1,00,000, 2,00,000 ఏముంటుందమ్మా? ఏముండదు. కానీ చేస్తున్న వాళ్ళని తిట్టకండి, నేను కామెంట్ పెట్టకండి, దయచేసి చేయండి. నేను కూడా ఒకప్పుడు జాబ్ చేసామని అది తెలుసుకొని బయటపడి నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అయిపోయినామని. కాబట్టి రెండోది, డబ్బు సంపాదించాలంటే ఎంప్లాయ్మెంట్తోని ఎవడు ధనవంతుడు కాలేడమ్మా. శాలరీతో ఎవడు ధనవంతుడు కాలేడు. అన్లెస్ సెంటర్లు పెడితే తప్ప జైలుకి వెళ్తారు. ఓకే. రెండోది వ్యాపారం చేసి డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు దేంట్లో లేవమ్మా. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి.
అది మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి కస్టమర్ కోసం వెయిట్ చేస్తుండాలి. కస్టమరు క్లయింట్ వచ్చేప్పుడు మాత్రం నీకు లాభం వస్తుంది. అది ఆ ట్రెండింగ్ పాతగా అయిపోయింది అనుకోండి, అప్పుడు నీ పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుంటుంది. నాకు తెలిసినంత వరకు 99% వ్యాపారస్తులు ఎవరు హ్యాపీగా లేరు. ప్రతి ఒక్కరు టెన్షన్గానే ఉన్నారు. పెట్టుబడి పెడతారు, టెన్షన్గా ఉన్నారు. పెట్టుబడి పెడతారు, టెన్షన్గా ఉన్నారు. వస్తే క్లిక్ అయితే బాగానే ఉంటుంది. పోనీ 99% కాకుంటే 90% ప్రాబ్లం ఉన్నారు, 10% హ్యాపీగా ఉండొచ్చు. ఒక కిరాణా షాప్ చూసుకోండి అమ్మా, 12 గంటలు కూర్చోవాలి. ఒక సూపర్ మార్కెట్ చూసుకోండి, 12 గంటలు కూర్చోవాలి. ఒక కిల్లి కొట్టు చూసుకోండి, 12 గంటలు షాప్లో కూర్చోవాలి. పెళ్ళి వదిలిపెట్టి కూర్చోవాలి. ఆనియన్ అమ్మేటప్పుడు కూడా కష్టపడాల్సిందే. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి, ఆగాలి. ఇక మూడోది ఉందమ్మా, స్మార్ట్ వర్కర్స్. నేను కొద్దిగా స్పిరిచువాలిటీ నమ్ముతాను. పోయిన జన్మలు ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ ఈ మూడో రకం కూడా రారు. వాళ్ళు ఎవరు తెలుసా? మాట ద్వారా సంపాదిస్తూ ఉంటారు, మైండ్తో సంపాదిస్తుంటారు, ఫోన్తో సంపాదిస్తుంటారు. దే ఆర్ స్మార్ట్ వర్కర్స్. స్మార్ట్ వర్కర్స్ ఎవరంటే పెట్టుబడి లేకుండా కేవలం తన మైండ్తోనే డబ్బు సంపాదించే వాళ్ళు. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ ఈజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. నంబర్ 1 ప్రొఫెషన్ ఈజ్ సేల్స్ మార్కెటింగ్. ఏ సేల్స్ మార్కెటింగ్లో ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఓకే, మాట ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు, మైండ్ ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు. ఈ డబ్బు సంపాదించే పద్ధతులు ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. బహుశా టైం ఎక్కువ పడవచ్చు, మీరు కావాలంటే దీని ప్రేక్షకులకు పనికొచ్చే విధంగా అందించండి. ఒకటోది హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న ప్రొఫెషన్ ప్రస్తుతము మార్కెట్లో రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే ఏంది? ల్యాండు మనది కాదు, వెంచర్ మనది కాదు, కొనేవాళ్ళు మన వాళ్ళు కాదు, ఇద్దరిని కలిపి వచ్చి జేబులు వేసుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్. విపరీతమైన ఇన్కమ్ ఉందమ్మా. కానీ అందరు దీంట్లో క్లిక్ కారు. ఎవరైతే పట్టుదలతో పనిచేస్తారో, కష్టపడి పనిచేస్తారో, రోజు 4 నుంచి 9 గంటలు కష్టపడి ఇష్టపడి పనిచేస్తారో వాళ్ళే 2 ఏళ్ళ తర్వాత సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో. ఈరోజు వచ్చి నేను ఒక 6 కొట్టి వెళ్ళిపోవడానికి కుదరదు. అలా 2 ఇయర్స్ నిలబడాలి, 3 ఇయర్స్ నిలబడాలి. విపరీతమైన డబ్బు వస్తుంది. దీంట్లో ఇన్కమ్ సంపాదించే మార్గం దీంట్లో ఏంది? మాట్లాడాలి, మైండ్, ఫోను, అంతే కదా. ఇలా కావాలంటే రియల్ ఎస్టేట్. రెండవది ఇన్సూరెన్స్ మార్కెటింగ్. ఇన్సూరెన్స్లో ఇండియాలో ఇన్సూరబుల్ పాపులేషన్ ఇంకెక్కువ మంది ఉన్నారు. ఇన్సూరెన్స్ అయిన వాళ్ళు 33% ఉన్నారు. మ్యాక్సిమం 35% లేదు. అది కూడా ఒకరొకరు 2-3 తీసుకుంటే ఎంతో మార్కెట్ ఉంది ఇన్సూరెన్స్లో. అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరు ఫైర్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఆ దాంట్లో రావాలంటే కూడా పెట్టుబడి అక్కర్లే. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా జస్ట్ మాట ఆ ఎగ్జామ్ రాసి తీసుకొని చేయొచ్చు. కష్టపడాలి. ఎన్ని గంటలు? 4 నుంచి 9 గంటలు కష్టపడాలి, 2 ఏళ్ళు కష్టపడాలి, 3 ఏళ్ళు కష్టపడాలి. కూర్చొని 30 ఏళ్ళు బతకొచ్చు. ఇన్సూరెన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. మూడవది మీరు కన్సల్టెన్సీ అంటే ఏం తెలుసా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే, మన యూట్యూబ్ ఉంది, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉంది. ఈరోజు నాకేమి ఇవ్వాలి, నా కారణమే వచ్చాను ఇక్కడికి, నేనే వెళ్ళిపోతాను. ఓకే, మీరు నా మీద ఏమి ఇన్వెస్ట్ చేయలేదు, కానీ మీరు ఏం చేశారు? ఇక్కడ ఎంప్లాయీస్తో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తున్నారు. ఈ వీడియో వెళ్ళినా కొద్దీ డబ్బులు రెవెన్యూ రావా? స్మార్ట్ వే. ఓకే, ఇలా స్మార్ట్ చేసేదానికి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, కూర్చొని సంపాదించవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మన ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేయొచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు. వందలాది మంది మనం హైర్ చేసుకుంటారు. ఓకే, యూట్యూబ్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా చేయొచ్చు, కానీ ఫేస్బుక్ నుంచి ఎలా చేయొచ్చు, కానీ లింక్డ్ఇన్తోనే ఎలా చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏ బీటెక్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మొదలుపెట్టినా బీటెక్ 4th ఇయర్ లోపల వాళ్ళ జాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎగ్జాంపుల్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరాడు, చదువుకుని ఒక 4 గంటలు 3 గంటలు నేర్చుకోమని చెప్పండి. ఫైనల్ ఇయర్ వచ్చే లోపల ఏ జాబ్ చేయక్కర్లేదు, దీంట్లో బోల్డెన్ డబ్బులు వస్తాయి. అంటే టైం వేస్ట్ చేయొద్దు, నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ నౌ ట్రెండింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఫ్యూచర్లో మొత్తం అందరూ కొట్టుకపోతున్నారు. ఏఐ లేకుంటే మీరు ఏఐ అంతే, మీరు ఎక్కడ పోతారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనము కృత్రిమ మీద నేర్చుకోవాలి. ఒకప్పుడు చాలా కష్టం ఉండేది, ఇప్పుడు తెలుగులో చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుగు నేర్చుకునే ఉన్నారు. మీరు ఏం చేయదు, ఇంట్లో కూర్చోండి, యూట్యూబ్కి వెళ్ళండి. అంటే నేను చెప్తాను, నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. లేదంటే 5-6 వేలకు నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కింద కామెంట్ పెట్టి నేను ఇస్తాను. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి హౌ టు లర్న్ చాట్‌జీపీటీ అని పెట్టండి, మీకు చెప్తారు కదా బోల్డెన్ మంది. నాదే క్లాసులు ఉన్నాయి కొన్ని, నేర్చుకోండి. ఓకే, హౌ టు ఎర్న్ మనీ త్రూ చాట్‌జీపీటీ, హౌ టు ఎర్న్ మనీ త్రూ మైక్రోసాఫ్ట్ కోపైలట్, హౌ టు ఎర్న్ మనీ త్రూ జెమినీ AI, హౌ టు ఎర్న్ త్రూ మనీ suno.ai. ఇవన్నీ కూడా స్మార్ట్ వర్కింగ్. ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఫోన్ చాలు. ఈ మధ్యలో ఒక అమ్మాయి, మీ ఐ డ్రీమ్ కూడా పంపించాను, వచ్చింది. అమ్మాయి చెప్పింది,
జస్ట్ మా ద్వారా నేర్చుకుంది పాటలు జింగిల్స్ రాయడం నేర్చుకుంది అంతే అనిత గారు. ఓకే. జస్ట్ పాటలు నేర్చుకొని మీరు ఏదైనా యాడ్ కావాలనుకోండి, అమ్మ చాట్ జీపీటీలో మొత్తం దాని యొక్క పాట రాస్తుంది, మార్చేస్తుంది, సోనోడాటేల పాటగా మారుస్తుంది, వీడియోగా మార్చిస్తుంది. ఎర్నింగ్ మోర్ దెన్ 4 lakhs per month. హోమ్ మేకర్. ఇంట్లో కూర్చొని సంపాదిస్తుంది. అంటే ఆమె గురించి కాదు, మీకు కావాలంటే వీడియోలో ఐ డ్రీమ్లో చూడండి, దొరుకుతుంది మీకు, నేనే పంపించాను ఆమెను. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లో కూర్చొని బ్లేమ్ చేస్తూ ఉంటారు, వాడెంత, వీడెంత, వాడెంత, వీళ్ళు కాదు, నేనెంత. ఓకే, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి. ఇంకోటి చెప్తానమ్మా, మీరు డబ్బు సంపాదించడం ఏం తెలుసా, ఒక 3 రోజులు మీ ఉన్న ప్లేస్ అది పొద్దుటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తిరుపతి, శ్రీకాకుళం, ఇచ్చాపురం అయినా సరే, మీరు రోడ్డు తిరగండి. ఫస్ట్ రోడ్డు తిరగండి, ఏముందో చూడండి, మొత్తం ఏం మార్కెటింగ్ నడుస్తుంది, ఏం నడుస్తుంది ఇక్కడ, విల్ గెట్ ఐడియా. మనం ఏం చేయాలి, బిజినెస్ మెన్ యాంగిల్ ఆలోచించాలి, ఎలా చూడాలి, ఇతని డబ్బు ఎలా వస్తుంది, ఎలా చూస్తుంది. ఒకతను ఉన్నాడమ్మా, ఒకతను బీటెక్ పాస్ అయ్యాడు. ఆయన బీటెక్ పాస్ అయిన తర్వాత ఈజ్ ఫ్రమ్ విజయనగరం. ఓకే, ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, సార్ మీ వీడియో చూశాను సార్, పాత వీడియో కూడా ఇలాంటిది ఉంది కానీ ఇంత ఎలాబరేట్ లేదు, టైం తక్కువ ఇచ్చారు, తక్కువ మాట్లాడడం, జాబ్ చేయకండి, జాబ్ ఇవ్వండి అని చెప్పింది దాంట్లో. ఓకే సార్, నేను చేయాలనుకుంటే సార్, బీటెక్ అయిపోయింది, ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్నాడు. ఎక్కడున్నావు బాబు అన్నాను, పలానా ప్లేస్లో ఉన్నాను సార్ అన్న. నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు అన్నాను. ఓకే, ఇలా ఒక టీ షర్ట్ వేసుకుని సార్, జీన్స్ వేసుకుని సార్ అన్నాడు. ఓకే బాబు, నేను వెతుకుతున్నాను, నాకు బ్లేజర్ కావాలి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ బ్లేజర్. నేను నీకు సాయంత్రం టైం ఇస్తాను, బ్లేజర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు చెప్పాడు కదా, బ్లేజర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి, ఎంతలో కొనవచ్చు, ఏం చేయొచ్చు అని అడిగాను. ఇదేంటి సార్, నాకు బ్లేజర్ నాకేంది ఆలోచించమని చెప్పాను. బట్ దట్ బాయ్ బై ఈవినింగ్ రెస్పాండెడ్, సార్ బ్లేజర్లు 5,000 నుంచి 10,000 వరకు ఉంటాయి సార్, స్టిచ్చింగ్ చేపిస్తే, క్లాత్ ఇస్తే మినిమం 4,000 రూపాయలు తీసుకుంటారు సార్, ఇదంతా ఉంది సార్. నేను అన్నాను, ఓకే ఉన్నది కదా, బ్లేజర్స్ ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో రేపు చెప్పన్నాను. బ్లేజర్స్ మార్కెట్ ఎక్కడ ఉందని, అదేంటి సార్ చేయమని చెప్పాను. ఆయన బాగా సెర్చ్ చేశాడు. ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంబీఏ కాలేజీలో హోల్సేల్గా 1,600, 2,000 కొంటుంటారు. ఓకే, లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్, జూనియర్ ఛాంబర్ ఆర్గనైజేషన్, ఇలాంటివన్నీ 1,000 కొంటుంటారు ఒకటేసారి, ఇంపాక్ట్ ఇలా కొంటూ ఉంటారు. అయితే వాళ్ళందరూ వెతికి, సార్ బాగా మార్కెట్ ఉన్నది సార్, కానీ ఈ 5,000 కూడా కొంటాడు సార్ అన్నాడు. ఒక పని చేయ బాబు, క్లాత్ కొను, ఖాళీగా ఉన్న టైలర్స్కి ఇవ్వు, క్లాత్ హోల్సేల్ కొను, ఖాళీగా ఉన్న టైలర్స్కి ఇవ్వు. నాకు డబ్బులు లేవు సార్ అన్నాడు. డబ్బులు లేనివాడు చేయగలడు, డబ్బులు ఉన్నవాడు చేయలేడని. ఏం చేయాలన్నాడు, అతను ట్రైన్లో ఉన్నాడు కదా, డోంట్ గెట్ డౌన్ ట్రైనింగ్, ట్రైన్లో దిగకు, ఇంకా ముందుకెళ్ళని చెప్పాను కూడా. ట్రైన్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి బెరంపూర్ వెళ్ళిపోయాడు ఆయన. బెరంపూర్లో రెడీమేడ్ బ్లేజర్స్, రెడీమేడ్ ఇవి ఉంటాయి చూడ, మా మోడీ కోట్లు అంటారు, అవి అమ్ముతూ ఉంటారు. నాకు ఒకటి చెప్పారు, ఎక్కడుందో తెలుసుకోమని చెప్పాను, వెళ్ళినట్టు తెలుసుకున్నాడు. 350 రూపాయలు కూడా అమ్మా, 350 రూపీస్ మోడీ కోట్స్ అంటారు. ఇది సాఫ్ ఉంటాయి చూడు, ఆఫ్ కోట్లు ఉంటాయి చూడు, కొన్నాడు. సార్ ఇక్కడ 350 రూపాయలు సార్, డబ్బులు లేవు సార్ అన్నాడు. ఓకే, డబ్బులు లేవా, ఎక్కడ నడుకో, ఒక 10 కొనుక్కోనా. ఎందుకు సార్, ఏం చేసేయాలి, 10 చేసుకో, నేను ఇవ్వగలను, నేను ఇవ్వను, ఎక్కడి నుంచి తెచ్చుకోను. ఎవరు అడిగాడు, 10 కొన్నాడమ్మా, 10 రకాలు కొన్నాడు. ఏం చేయాలండి, తీసుకొచ్చి అమ్మేయమన్నాను. 10 కొనుక్కొని వచ్చాడమ్మా. నెక్స్ట్ ఒక మీటింగ్ అయింది, ఒక మీటింగ్లో అమ్మేశాడు, 800 కూడా అమ్మేశాడు. 350 కొన్న 800 అమ్మాడు. నౌ ఈజ్ ఎ మిలినియర్. నౌ ఈ సప్లయింగ్ మోర్ దెన్ 5,000 to 10,000 బ్లేజర్స్ కుట్టి చంపుతున్నాడు. ఆయన క్లాత్ వేరే దగ్గర ఆర్డర్ ఇస్తాడు, టైలర్స్కి ఆర్డర్ ఇస్తాడు, చేస్తాడు, ఇస్తాడు, దులుపుకొని వెళ్ళిపోతాడు, డబ్బు జోలు పెట్టుకుంటాడు. నౌ ఈజ్ యాంగే, విజయనగరంలో ఒక షాప్ ఉంది, హైదరాబాద్లో షాప్ ఉంది, అది కూడా వేరేలోకి ఇచ్చేసాడు, దీనికి ఫ్రాంచైజీ ఇచ్చేసాడు, హ్యాపీగా బతుకుతున్నాడు. నేను చెప్తుంటే వాళ్ళ పేరు కూడా కింద రాస్తారు కావాలంటే. సో మనం ఏం చేస్తుంటాము, జాబు 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 జాబు, డ్యాన్స్ బాగా చేస్తున్నా. 30,000 ఏందిరా నీ బతుకు అని అన్నా. 30,000 అంటే ఏం తెలుసా, రోజు 1,000 రూపాయలే. అడ్డా మీద కూలికి అంతే వస్తుంది. అడ్డా అని తెలుసా మీకు, తెలుదాం అంతే, మీరు మా తెలంగాణలో అడ్డా అంటాం, లేబర్స్ తీసుకొచ్చేది. అక్కడ ఏం చేస్తారమ్మా, గడ్డపార అని పట్టుకొని, జబ్బా పట్టుకొని ఉంటారు. 1,000 రూపీస్ తీసుకుంటారమ్మా, 10 గంటలకు వస్తాడు, 4 గంటలకు దిగిపోతాడు. నేను బీటెక్ ఎందుకు, నీ ఎంబీఏ ఎందుకు, వై డోంట్ యు థింక్ సంథింగ్. డబ్బు సంపాదించే మార్గాలు 100 ఉన్నాయి. నీవు పని చేస్తావా, పని ఇస్తావా ఆలోచించుకో. నౌ దిస్ బాయ్ టైలర్స్కి ఎంతోమందికి ఉపాధి కలిగేస్తున్నాడు. అక్కడ స్టూడెంట్స్ తక్కువ రేట్లో ఇస్తున్నాడు. మా లయన్స్ క్లబ్, నేను లయన్స్ క్లబ్ 1,600కు బ్లేజర్ ఇస్తాడమ్మా, 1,600కు క్లాత్ రాదు, 1,600కు విత్ స్టిచ్చింగ్తో ఇచ్చేస్తాడు. సో హౌ బిజినెస్ ఇట్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ కదా. ఏం చేయడు, మంచి హ్యాపీగా ఉన్నాడు, ఎంబీఏ చేశాడు, ఆయన కూడా సర్వీస్ చేస్తున్నాడు, జిఎస్సిసిలో వేరే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు. సో హౌ ఇట్స్ హ్యాపెన్. సో మైండ్ వాడాలి, లేకుంటే వేస్ట్గా ఉంటుంది. నేను కూడా పుస్తకాలు రాసేవాడిని, అమ్మేవాడిని,
2014 నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టు. ఓకే, మంచిగా హ్యాపీగా 22 lakhs ఉన్నారు నా ఛానల్లో. మీ ఛానల్ తక్కువ నాకు తెలుసు. 22 lakhs నా ఛానల్లో ఉన్నారు. నాది ఇంకో ఛానల్ గంప నాగేశ్వర పెట్టుకుని అందులో 5 లక్షల మంది ఉన్నారు. 27 లక్షల లాగే ఉన్నారు. ఓకే, వై ఐ కమింగ్ ఇయర్? బ్రాండ్ నాకు కావాలి, నేను మాట్లాడాలి, నా ఐడియాస్ అందరికి వెళ్ళాలి. ఓకే, అప్పుడే నువ్వు మార్కెట్లో ఉంటావు. అంటే డబ్బు సంపాదించాలి. లాస్ట్ మార్గం చెప్తాను, లాస్ట్ పాయింట్ చెప్తాను. కనపడాలి, వినపడాలి, కాలు కలపాలి, కాలు కదపాలి. సింపుల్ అమ్మ. మార్కెట్లో కనపడాలి, బిజినెస్లో చేయాలంటే వినపడాలి, నీ గురించి వినపడాలి. ఓకే, ఫోన్ మాట్లాడుతుండాలి, అందరితో కనెక్షన్ పెంచుకోవాలి. కాల్ అంటే నడుచుకుంటూ వెళ్ళి బిజినెస్ చేయాలి. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది సీక్రెట్స్. ఈ సీక్రెట్స్ వాడితే డబ్బు కింద మీరు టైప్ చేయండి, డబ్బు అని టైప్ చేయండి, మనీ అని టైప్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మొత్తం చెప్తాం ఎలా సంపాదించాలి, ఇన్ డెప్త్ చెప్తాం. ఓకే, డబ్బు ఎలా సంపాదించాలో చాలా బాగా చెప్పారు. స్మార్ట్ థింకింగ్ ఎలా ఉండాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.